ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు మరి? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను. పార్టీ మారింది. కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నా అని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాను, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉంటాయి. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్లలో, పిల్లగాడు బయటకు పోయింది అనుకో, బయటకు పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతాను పిల్లగాడు ఇంటికి వస్తానంటే ఫోన్ చేసినావు, యాడున్నావు అంటే నేను యాడు ఉండాలను గాడినే ఉన్నాను అనుకో, వాడు ఏమంటావు, నువ్వు దవడమికి దంపో, ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అంటే. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే, పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే, అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నాం అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే, ఏ దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడతా ఉన్నది.